విశాఖ జిల్లా మర్రిపాలెంలో ఓ గర్భిణి తన అత్తారింటి ఎదుట నిరసనకు దిగింది. 9 ఏళ్ల క్రితం శ్రీనివాసరావు అనే వ్యక్తితో వనజాక్షికి వివాహం జరిగింది. వారికి మొదట బాబుండగా మళ్లీ 5 నెలల గర్భిణి కావడంతో అత్తింటి వారు అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేశారని బాధితురాలు ఆరోపించింది. వారం రోజుల పాటు గదిలో పెట్టి కొట్టడంతో భయపడి వనజాక్షి ఇంట్లో నుంచి పారిపోయింది. వనజాక్షి భర్త శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో తమ అత్తవారింటి వారు తనను వేధిస్తున్నారని మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ తల్లితో కలిసి వనజాక్షి అత్తారింటి ముందు బైఠాయించింది. యాక్చువల్గా మా పెళ్ళైన నుంచి గొడవలు అవుతున్నాయి సార్, చాలా గొడవలు అయ్యాయి. టైం అడిగారు సార్, అంటే పిల్లలు పుట్టడానికి టైం అడుగుతారు, కలుసుకోవడానికి ఎవరు టైం అడగారు కదా సార్. అతను అడిగారు సార్, నాకు ఆ డౌట్ వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్పాను. అది చెప్తే మా అమ్మ అంటే మా తాతయ్య వాళ్ళందరూ అడిగారు. అప్పుడు మా తాతయ్య అప్పుడు బతికే ఉన్నారు, ఇప్పుడు లేరు. అదే అడిగితే ఇది అది ఎవరికి చెప్పొద్దని అంటారు, ఎందుకు చెప్పావు, 4 గోడల మధ్య ఉండాలనేసి తిట్టారు సార్. తిట్టిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన నుంచి అప్పటి నుంచి టార్చర్ పడడం, కొట్టడం అన్నీ చేశారు సార్. మొత్తం అప్పుడు మా ఆడపడుచు మ్యారేజ్ అవ్వలేదు సార్. మా ఆడపడుచు, మా అత్తగారు, మా మామగారు, మా హస్బెండ్ నలుగురు కలిసి ఏదో ఒకటి మాట్లాడడం అన్నీ చేయడం చేశారు సార్. మా ఆయన గారు ఈ టీచర్ అనేసి బీపీ రక్తం గడ్డగట్టినప్పుడు అయితే స్టార్టింగ్లో అవన్నీ జరిగిపోయిన తర్వాత కూడాను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమని గొడవలన్నీ జరిగినా మళ్ళీ వచ్చాను చేశాను అన్నీ అయ్యేపు కలిసి ఉంటున్నాను. అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని అది తీసామనేసి ముగ్గురు డోర్ లాక్ చేసి ఎవరు కనబడకూడదని తలుపులేసి కొట్టేస్తాను. చేతులు ఇరిచేస్తారు మా ఆయన, చుట్టాలు కొంచేసి బీచ్ మీద కొట్టేస్తాను సార్. మా ఆయన గారి